నమస్తే డాక్టర్. నమస్తే అమ్మ. డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో ఈ ఆస్తమా గానీ, ఎలర్జీ గానీ ఎక్కువ ఎందుకు వస్తుంటుంది? పెద్దవాళ్ళ కన్నా చిన్న వాళ్ళలో రావడానికి కారణం ఏంటి? ఒకవేళ వచ్చినా గానీ ఇది అంటే ఒక్కసారి మెడిసిన్ వాడితే తగ్గిపోయేలా కాకుండా నిరంతరం హాస్పిటల్ చుట్టూ నెబులైజేషన్స్ కోసం వెళ్తూ ఉంటారు. ఎందుకని? అయితే అలర్జీ, ఆస్మా అనేది మొదలయ్యేది చిన్నపిల్లల్లో. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే అలర్జీ, ఆస్మా అంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన తర్వాత దగ్గుతూ తెమడ పడుతూ ఒక మూలన కూర్చొని దగ్గే వాళ్ళందరికీ ఆస్మా ఉందనుకుంటారు. అట్లా కాదు. ఆస్మా మొదలయ్యేదే పిల్లల్లో. పిల్లల్లో మొదలైనటువంటి ఈ ఆస్మాని 3వ నెల పిల్లల నుంచే బాధపడతారు కొంతమంది. హ్మ్. ఈ 3వ నెల వచ్చిన దగ్గర నుంచే నెబులైజర్ మొదలు పెడతారు. ఇంకా అంటే చంటి పాపకి. చంటి పాపకే ఈ అలర్జీ, ఆస్మా మొదలవుతాయి. అంత చంటి పాపకి అలా అది పెడతా ఉంటారు. అయితే ఏంటంటే ఇది తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ, ఆస్మా లక్షణాలు ఉంటే చిన్నపిల్లలకు జీన్స్ ద్వారా అవి సంక్రమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. పిల్లలు పుట్టగానే కొంతమంది అసలు పుట్టగానే కూడా తుమ్మేవాళ్ళు ఉంటారు. అవును. తర్వాత ఏజ్ పెరుగుతూ ఉంటే 1 నెలలు, 2 నెలలు, 3 నెలలు కాగానే సాంబ్రాణి పొగలు వేస్తారుగా పిల్లలకి. అవును, వేస్తారు. దానివల్ల ఇంకా తొందరగా ఈ ఊపిరితిత్తులు మూసుకుంటాయి ఇలాంటి పిల్లల్లో. సాంబ్రాణి పొగ వేయకూడదు. అస్సలు. అంటే ఎవరికైతే అలర్జీ, ఆస్మా ఉందో ఫ్యామిలీలో ఆ పిల్లలకు కనుక మనం సాంబ్రాణి పొగ వేసినట్లయితే ఆ పిల్లలకు మనం అలర్జీని, ఆస్మాని జోలపాట పాడుతూ ఆహ్వానించినట్టే లెక్క. ఊపిరితిత్తులు నార్మల్గా ఈ విధంగా ఉంటాయి. చిన్నపిల్లల్లో మెల్లమెల్లగా తల్లిదండ్రుల లక్షణాలు ఉంటాయి. ఏంటి? తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, సైనస్, బ్రాంకైటిస్, ఇస్నోఫిలియా, నాకు అది పడట్లేదు, నాకు ఇది పడట్లేదు అని అంటున్నారంటే పిల్లల్లో కూడా ఆ లక్షణాలు మెల్లమెల్లగా 3వ నెల నుంచే మొదలవుతాయి. అప్పుడు పిల్లలు గాలి పీల్చలేకపోతారు, పక్కలు ఎగరేస్తూ ఉంటారు, నైట్ అంతా నిద్రపోలేరు, తల్లిపాలు కూడా తాగలేరు. ఇట్లాంటి పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోవటం, చాలా ఎక్కువ ఉంటే అడ్మిట్ చేయటం, ఒక 4-5 రోజులు ఉంచటం, మళ్ళీ తీసుకురావటం. తర్వాత మళ్ళీ రొటీన్, మళ్ళీ ఏదో ఒకటి ఎక్స్పోజ్ అవ్వటం, మళ్ళీ ఆయాసం రావటం, మళ్ళీ జలుబు చేయటం, మళ్ళీ దగ్గు రావటం, దగ్గి వాంతి చేయటం, మళ్ళీ హాస్పిటల్ పోవటం, మళ్ళీ అడ్మిట్ అవ్వటం. ఎప్పుడు చీముడు కారుతూ ఉంటుంది. ఇట్లాంటి పిల్లలు సంవత్సరానికి 5 సార్లు నుంచి 10 సార్లు అడ్మిట్ అయ్యేటటువంటి పిల్లల్ని కూడా నేను చూశాను. నేను చూశాను, మా వాళ్ళే ఉన్నారు. ఎస్. కాబట్టి ఏంటి? వాళ్ళకు ఊపిరితిత్తుల్లో ఈ విధంగా ఉన్నాయని అర్థం. ఈ విధంగా కావటంలే వాళ్ళకి. కట్లిప్పి పంపేటటువంటి ట్రీట్మెంట్ మాత్రమే నడుస్తుంది.